సో ప్రస్తుతం అంటే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి పోలీసులు వీళ్ళని వేరే చోటకి అంటే 2 కిలోమీటర్లు నడిపిస్తున్నారు ఇప్పుడు గురుకుల ఆ, అభ్యర్థుల్ని. సో దీనికి సంబంధించి అంటే aspirant కి సంబంధించి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అవైలబుల్ లేరని చెప్పేసి అక్కడ ఫోటోకి కూడా ఆయన ఒక ఫోటో ఉంటే అక్కడ ఫోటోకి కూడా వాళ్ళు ఏదైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఫోటో దగ్గర పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం అంటే చూడొచ్చు ఇక్కడ కొంతమంది aspirants ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, అంటే అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ. సో ఎట్లా చూడొచ్చు? అందులోనూ మీరు చదువు చెప్పాల్సిన స్థాయి నుంచి ఇట్లా రోడ్ల మీద నడవాల్సిన పరిస్థితి, ఇప్పుడు పోలీసులతో చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్లా చూడొచ్చు? మమ్మల్ని మానసికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, అదే విధంగా మాకు మేము ఉద్యోగాలు వదిలేసి మరి మేము ఈ ధర్నాలకి తిరగాల్సిన పరిస్థితి వస్తుందని మేము జీవితంలో అనుకోలేదండి. అసలు మనకు ప్రభుత్వం మారితే మన జీవితాలు మారుతాయి అనుకున్నాం, కానీ మా జీవితాలను ఇంకా దిగజారుతారనే ఉద్దేశంతో మేము చేయలేదండి. మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దౌర్భాగ్యాలకు ఉద్యోగాలు వేయక నిరుద్యోగత బాగా పెరిగిపోతుంటే ఇది ఏ రోజైనా మన కోతి మనం దవ్వుకుందామనే ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని మార్చామండి. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఇంతవరకు ఏ వరకు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కూడా సీఎం గారి ఇంటి ముందు మేము భిక్షాటన చేసుకోవడానికి వచ్చాము. ఏ విధంగా అంటే 9,210 పోస్టులు ఫిలప్ చేయండి, మేము వచ్చిన వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ధర్నా వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని మేము అడుక్కోవడానికి రాలేదండి. 9,210 పోస్టులు ఫిలప్ చేయండి, డౌన్ మెరిట్ లిస్ట్ లో లేదంటే డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ విధంగా ఫిలప్ చేయని మేము కోరుకుంటున్నాము. కానీ ప్రభుత్వం మా గురించి స్పందించట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంట్లో గానీ ఇక్కడ ఆఫీస్ లో కూడా లేని పరిస్థితి, మరి ఎట్లా చూడాలి? మరి అంటే మీరు ఒక ఫోటోకి మీ డిమాండ్స్ చెప్పడం జరిగింది ఇప్పుడు. సో అది ఎట్లా చూడొచ్చు? కనీసం చూడండి మేము మాకు శాంతియుతంగా కూడా నిరసన ఇవ్వట్లేరు. కనీసము ఒక వెబ్ నోట్ కానీ మీడియా ముందు మీకు మేము అండగా ఉన్నాము, మీరేమి ఇలాంటి నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అని మాకు ఒక ధీమా వ్యక్తం చేయండి. మేము ఇట్లాంటి నిరసనలు మేము మానేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇంటి దగ్గర నుంచి దగ్గరగా 2 కిలోమీటర్లు మనం ఇప్పుడు నడవడొచ్చింది. మరి అంటే ఎట్లా చూడాలి? మరి అంటే ఇంత దూరాన్న ధర్నా చేస్తే సీఎం గారికి కనపడుతుందా? మరి ఎట్లా మరి ఇప్పుడు అంటే మేము సీఎం గారి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా సీఎం గారికి మేము నిరసన చేయడం ఇష్టం లేదు. సీఎం గారికి మేము నిరసన చేయడం ద్వారా సీఎం గారు బ్యాడ్ అవుతారని కాదు, అసలు మాకు ఉద్యోగాలు కల్పించండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి. ఇలాంటి న్యాయం చేయడం ద్వారా మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మేము మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటామండి. ప్రజా పరిపాలన మీకు ఏదైనా డిమాండ్ ఉంటే మాకు చెప్పండి, మేము నెరవేరుస్తా అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు ఇట్లా చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? అంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో వీళ్ళ చేసిన విమర్శలు కూడా ఇవే కదా. సో ఎవరిని కూడా నియంత పాలన జరుగుతుందని చెప్పి, మరి ఇప్పుడు అదే నియంత పాలన కంటిన్యూ అవుతుంది. ప్రజాపాలన అనేది సీఎం గారు మనకు పదవికి వచ్చిన తర్వాత నుంచి తెల్లవారు ఒక రోజు జరిగిన ప్రజాపాలన మాత్రమే. అప్పటి నుంచి ప్రజాపాలన ఏ సమస్యను ఇంతవరకు పట్టించుకోలేదు. ముఖ్యంగా ఉపాధ్యాయులను ఒక రోడ్డుకి ఈడ్చుకునే పరిస్థితి మన ఒక తెలంగాణ రాష్ట్రానికి తప్పిస్తే ఎక్కడ ఇంతవరకు. మాకు ఒక తగిన స్పందన లేదంటే సీఎం గారు మాకు వచ్చి ఒక హామీ, మేము మీకు 9,210 పోస్టులు ఫిలప్ చేస్తామని ఒక హామీ ఇస్తాడనే ఉద్దేశంతో మేము రోజు ఇప్పటికి సీఎం గారి ఇంటి ముందుకు ఇప్పుడు 3వ సారి మేము భిక్షాటన చేసుకోవడము, ఇప్పటికి 3వ సారి అయినా కూడా మాకు ఇంతవరకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదండి.